దిస్ ఈస్ గిఫ్ట్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను, అన్బాక్స్ చేసి చూపిస్తాను అదేంటో, అది ఎందుకు మోటివేషన్ అనేది. హలో ఆల్, బాగున్నారు అందరూ? నేను నా లాస్ట్ వీడియోలో నా ఫ్రెండ్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు, దాన్ని అన్బాక్స్ చేసిన వీడియో నెక్స్ట్ వీడియోలో రిలీజ్ చేస్తా అని చెప్పాను. సో ఎస్, ఇదే అది. సో చెప్పినట్టే దిస్ ఇస్ వెరీ స్పెషల్ గిఫ్ట్ టు మీ బికాజ్ ఇది నాకు ఒక మోటివేషన్ ఇస్తుంది టు గో ఫర్దర్ ఆన్. సో ఇది నేను మీ వీడియో అన్బాక్స్ కన్నా ముందు ఇది ఓపెన్ చేసేస్తాను. నేను నా లోపల ఎంతో ఉంది, ఓపెన్ చేసేద్దాం. బట్ ఐ స్టూడ్ స్ట్రాంగ్, ఈ వీడియో కోసమే అన్బాక్స్ చేద్దాం అని చెప్పి. సో ఐమ్ గ్లాడ్ కొంచెం ముందుగానే వీడియో రికార్డ్ చేయడానికి టైం దొరికింది. అండ్ ఐమ్ ఓపెనింగ్ ఇట్ నౌ. అండ్ దిస్ ఇస్ DJ. And I really love this, and I could say this is the most expensive birthday gift I have ever got. And a bike undi, that's from family, but friends means the most expensive. But putting a part of the price, డబ్బుల విషయం పక్కన పెడితే ఇది నాకు ఒక మోటివేషన్. లైక్ నేను వాడిని చాలా తిట్టాను, ఎందుకురా ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, అవసరమా అంటే వాడిచ్చిన ఓన్లీ ఆన్సర్ ఇస్ అట్లీస్ట్ ఇది చూసైనా నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తావు. దట్ రియల్లీ ఫెల్ స్పెషల్. సో ఇది చూసిన ప్రతిసారైనా నువ్వు ఇంకా కంటిన్యూ చేయాలి, డోంట్ గివ్ అప్ అన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పి ఇంక నేను వాడిని ఏమలేదు. బికాస్ యూజువల్గా నాకు డబ్బులు ఖర్చు పెడితే కోపం వస్తుంది, గిఫ్ట్స్ అన్నవి కూడా నాట్ మై కప్ ఆఫ్ టీ అన్నట్టు. బట్ వాడిని నేను తిట్టాను, వాడి ముందే చెప్పాడు నువ్వు నాకు తిడతావని తెలుసురా బట్ స్టిల్ అని చెప్పి. బట్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. దీనికి నేను న్యాయం చేస్తా అని అనుకుంటున్నాను. ఐ విష్ నేను చేయాలి. సో సోదొద్దు, అన్బాక్స్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం. ఓకే, ఐ గెస్ ఇది స్టిక్కర్ అనుకుంటా. స్టిక్కర్ కదా? ఓకే, ఇది జస్ట్ ఒక మాన్యువల్. ఒక చిన్న పౌచ్ ఇచ్చాడు, క్యారీ బ్యాగ్ లాగా. నైస్. టైప్ సి కేబుల్, Bamboo type C, and that's the treasure we are waiting to open for. Nice. Whoa. No, the grip. ఎంత ప్రీమియం ఉంది తెలుసా ఇలా పట్టుకుంటుంటే. ఇన్ని రోజులు ఇలా చేశాను. బట్ యా, this is like nice. This second bag. Nice. Okay. దీన్ని మాన్యువల్లీ ఎలా యూజ్ చేయాలని ఒక క్యూఆర్ ఇచ్చాడు. ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ఇట్.
Oh my god, nice. సో దీని అన్బాక్సింగ్ చూసారు అండ్ ఇప్పుడు మనం ఎలా యూజ్ చేయాలన్నో చూద్దాం. అండ్ ఇది ఫోన్ హోల్డర్. ఫోన్ హోల్డర్ మీరు ఎగ్జాక్ట్గా ఫోన్ని సెంటర్లో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా అండ్ ఇది ఇలా ఓపెన్ చేసి, ఇది చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్, నాకు రిమూవ్ చేయడానికి చాలా టైం పట్టింది. ఇక్కడ దీనికంటే ఒక చిన్న డాట్ ఉంటుంది, ఇక్కడ దీనికి కూడా చిన్న డాట్. అవి రెండు ఈక్వల్గా సేమ్ ప్యారలల్ ఉన్నట్టు పెట్టండి. డన్. ఇప్పుడు ఇక్కడ ఈ ఎం బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. సి అది చేయగానే దానికి అది అలైన్ అయిపోతుంది. దిస్ ఇస్ లైక్ సూపర్. అండ్ వెంటనే మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. అండ్ మూమెంట్ కూడా ఇక్కడ మీకు జాయ్ స్టిక్ ఉంటుంది. నేను ఏది యూజ్ చేయను ఆ జాయ్ స్టిక్ ద్వారా అదే మూవ్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు రికార్డ్ బటన్ కూడా లైక్ ఇక్కడ మీరు వీడియో పెట్టారు, ఇక్కడ ఉంది. నేను ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని తీసుకుంటున్నాను. చూడండి, రికార్డింగ్ స్టార్ట్ అయింది. హాయ్. నేనేం చేయట్లేదు, నా ఒక హ్యాండ్ ఇక్కడే ఉంది, మొత్తం జాయ్ స్టిక్ తో చేస్తున్నాను. ఇవ్వండి. మొత్తం మా జాయ్ స్టిక్ తోనే చేస్తున్నా మొత్తం అంతా. అండ్ వాడు నా కెమెరా మ్యాన్ ఈ వీడియోకి. ఓకే, దిస్ ఇస్ రియల్లీ కూల్. ఐ ఫీల్ ఈ రోజుకి ఇంతవరకు చూశాను. సో యా, సో ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాంటెంట్ క్రియేషన్లో అంటే యా, ఐ సజెస్ట్ దిస్. బట్ నేను కాంటెంట్ క్రియేట్ చేసేస్తాను, ఇప్పుడే కొనేస్తాను అన్నది అవసరం లేదు. ఇన్ కేస్ మీ దగ్గర బాగానే డబ్బులు ఉన్నాయి అండ్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ అఫోర్డ్ ఇట్, యా, దెన్ గో ఫర్ దిస్. బికాస్ రెగ్యులర్ ట్రైపాడ్ కన్నా దిస్ లిటరలీ చాలా బెస్ట్. పోర్టబుల్, ఎందుకంటే చాలా చిన్నది, పోర్టబుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు సినిమాటోగ్రఫీ చాలా ఇష్టం అంటే ఇదైతే మస్ట్. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ విజయ్.